బ్రేకింగ్ న్యూస్ ఏపీ రాజకీయాల్లో మరో సంచలనం వెలుగు చూసింది. మాజీ మంత్రి జోగి రమేష్ పై పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు. వాస్తవానికి వైసీపీ అధినేత జగన్ పర్యటన సందర్భంగా ఇబ్రహీంపట్నంలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు జోగి రమేష్ మెడకు చుట్టుకున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జన సమీకరణ చేయడమే కాకుండా పోలీసుల ఆదేశాలు పట్టించుకోలేదు. చెప్పాలంటే జగన్ పర్యటనలో భారీ జన సమీకరణ గానీ బైక్ ర్యాలీలు గానీ నిర్వహించొద్దని జోగి రమేష్ కు పోలీసులు ముందే నోటీసులు ఇచ్చారు. సూచనలు ఏ మాత్రం లెక్క చేయకుండా వందలాది మందితో ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారని పోలీసులు చెబుతున్నారు. అదేవిధంగా విధుల్లో ఉన్న తనను అడ్డుకోవడమే కాకుండా పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని ఎస్ఐ రవివర్మ ఇబ్రహీంపట్నం పిఎస్ లో ఫిర్యాదు చేశారు. విధులకు ఆటంకం కలిగించడం వంటి సెక్షన్స్ కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. నిన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు ఇబ్రహీంపట్నంలో పర్యటించిన నేపథ్యంలో జోగి రమేష్ మెడకు ఉచ్చు బిగిస్తున్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కేసు కూడా నమోదైనట్టు సమాచారం అందుతుంది. అది ఎస్ఐ తనతో దురుసుగా ప్రవర్తించాడు, అలాగే సెక్షన్స్ కు విరుద్ధంగా కూడా బిహేవ్ చేశాడంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. అందుకు సంబంధించిన తాజా డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తమే చూసుకుంటే మాజీ మంత్రి జోగి రమేష్ పై నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేశారు. క్రైమ్ నెంబర్ 76/2026 కింద అండర్ సెక్షన్స్ దాదాపుగా 223, 189/2, 292, 125/2, 126/2, 132 రెడ్ విత్ 190 బిఎన్ఎస్ యాక్ట్, సెక్షన్ 32 పోలీస్ యాక్ట్ అండ్ సర్వీస్ 7/1 యాక్ట్ ఆఫ్ క్రిమినల్ లా అరేంజ్మెంట్ యాక్ట్ కింద 1888, 1443, 290, 336, 340, 353 రెడ్ విత్ 149 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జోగి రమేష్ పై పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ రవివర్మ ఫిర్యాదు చేశారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనలో బైక్ ర్యాలీ, జన సమీకరణ, పబ్లిక్ న్యూసెన్స్, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు, రోడ్డు బ్లాక్ చేశారంటూ సామాన్య ప్రజలు ఇబ్బందులు కలిగించారని చెప్పి కూడా సున్నితమైన ప్రాంతాల్లో రెచ్చగొట్టేలా వ్యవహరించాలని చెప్పి పబ్లిక్ న్యూసెన్స్ కింద క్రియేట్ చేశారని చెప్పి జోగి రమేష్ పై ఫిర్యాదు చేశారు. మొన్న రాత్రి జోగి రమేష్ కి స్థానిక ఎస్ఐ కూడా ముందస్తుగా నోటీస్ ఇవ్వడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా పబ్లిక్ గ్యాదరింగ్ చేయవద్దు అంటూ కూడా జోగి రమేష్ కి మొన్న రాత్రి ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీస్ ఇచ్చారు. కానీ పోలీసుల సూచనలు బేఖాతరు చేసి జోగి రమేష్ పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించేలా వ్యవహరించారు. అంతేకాదు పూర్తి స్థాయిలో ఒక రకమైన పూర్తి స్థాయి అంటే హైదరాబాదు, చెన్నై, అలాగే హైదరాబాద్, కలకత్తా జాతీయ రహదారిపై గంటల కొద్దీ ట్రాఫిక్ నిలిచిపోయేలాగా చేసి ప్రజలకి ఇబ్బంది కలిగించిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ పదే సోషల్ మీడియా విషయానికి కావచ్చు, లేకపోతే రెచ్చగొట్టే వ్యాఖ్యల విషయానికి సంబంధించి కావచ్చు పదే కంటిన్యూ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆయనపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. రైట్ శివ, థ్యాంక్ యూ.